కిలకరాయ్ అనే ప్లేస్లో ఉన్నాం, విచ్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు. అండ్ మేము ఇప్పుడు కన్యాకుమారి అయితే పోవాలి. నాకు తెలిసి అనిల్ కన్యాకుమారి దాకా వస్తాడో రాడో కూడా తెలియదు. ఆల్ సెట్, బండి అయితే రిపేర్ కాలేదు. దీన్ని కన్యాకుమారి తీసుకోవాలి. ఈరోజు స్టంట్స్ అయితే బాగానే. దానికైతే ఏమైంది? కూసో కూసో కూసో. ఇదేదో సాల్ట్ తీస్తారట్టుంది సైడ్కి, లెఫ్ట్ సైడ్. తెలంగాణ, హైదరాబాద్. ఓకే. గూగుల్ మ్యాప్స్ని బ్లైండ్గా నమ్మొద్దు, కొంచెం లోకల్స్ని కూడా అడగాలి అప్పుడప్పుడు. వీళ్ళిద్దరు కొత్తగా పెళ్ళైనట్టుగా పక్కనే పోతారు, సైడే ఇవ్వట్లేదు. ఇక్కడనే ఎక్కడో కొల్యూజన్ జరిగింది. తమిళ్ నై, హిందీ ఇంగ్లీష్ లైట్. ఫైనల్లీ వీఆర్ ఇన్ కన్యాకుమారి. సన్ రైజ్కి అయితే పోతున్నా. 5:35 టైము. పొద్దుగాల ఆడుకుంటారు వాటర్లో. నవ్వుతుండు మన్నాడు ఫోటో. చూడండి జనాలు ఎట్లా వచ్చారో, క్రేజీ ఉన్నారు అసలు జనాలు. ఇటు నుంచి కూడా ఇంకో వ్యూ ఉంది. సన్ రైజర్స్ కాదనుకున్నాం కానీ అయింది ఫైనల్లీ. చూస్తారా ఒక్కసారి? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 4. ఈరోజు వచ్చేసి కిలకరాయ్ అనే ప్లేస్లో ఉన్నాం, విచ్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు, కోస్టల్ రీజన్ ఇది. బైక్స్ అయితే కిందనే ఉన్నది, అనిల్ది నాది. అనిల్ వచ్చేసి లోకల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పినా కదా, వాళ్ళతోటి అదే క్లచ్ ప్లేట్స్ తెచ్చుకుందామని అయితే పోయిండు. కానీ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు క్లచ్ ప్లేట్స్. ఆ బండికి సంబంధించిన ముందల ఒక 80 కిలోమీటర్స్లో ఒక పెద్ద సిటీ అయితే ఉన్నది అని అన్నాడు. ఆడికి పోయి అయితే ట్రై చేయాలి. కానీ ఆడికి తీసుకుపోనీకి విత్ లగేజ్ ఆ బండిని ఎట్లా తీసుకుపోవాలి ఏంది అనేది చూస్తున్నాం. ఇక్కడ లోకల్స్ ఏమంటారు అంటే అక్కడ దాకా త్రో కొడతాం, 80 కిలోమీటర్స్ దాకా అని అంటారు. 80 కిలోమీటర్స్ త్రో కొట్టాలన్నా చాలా కష్టం కదా. సో ఇంకా ఆడనే ఉన్నాడు, ఇక్కడనే పక్కనే ఏదో షాప్లో మాట్లాడుతున్నాడు. 15 కిలోమీటర్స్ దూరం అయితే పోయిండు. యాక్చువల్లీ లోకల్స్ చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ. నిన్న రాత్రి కూడా హెల్ప్ చేశారు. నిన్న డే 3 వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మేము ఇప్పుడు కన్యాకుమారి అయితే పోవాలి. కన్యాకుమారి పోయి ఆడ స్టే చేసి సైట్ సీయింగ్స్ అయ్యి చూడాలి. కానీ ఏమవుతుందో ఏమో, కానీ అనిల్ చాలా ఎగ్జాస్ట్ అయిపోయాడు. నైట్ అట్లా ఖరాబ్ అయిపోయేసరికల్లా ఒక నియర్లీ ఒక 10-15 కిలోమీటర్స్ 20 స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. అండ్ ఇప్పుడు ఆ క్లచ్ ప్లేట్ లేపియాలంటేనే దగ్గర బాగానే ఖర్చు అవుతాయి. అండ్ ట్రిప్కి బడ్జెట్ అండ్ పెట్రోల్ అండ్ హోటల్ స్టేస్. ఈరోజు ఈ హోటల్లో ఉన్న 1 డేకి వచ్చేసి 2500 రూపీస్. మళ్ళీ ఇక్కడనే ఉంటే 2500, విచ్ ఈస్ కాస్టింగ్ మోర్ దాన్ 5000 ఓన్లీ స్టేస్కే, 2 days స్టేస్కి. సో ఆలోచిస్తున్నాం ఏం చేయాలి ఏంది అని చెప్పేసి. 80 కిలోమీటర్స్ దాకా త్రో కొడతారా, లేకపోతే లోకల్ ఏమన్నా షాప్స్లలో రిపేర్ చేసుకోవచ్చా చూడాలి. ఏమవుతుందో, రిపేర్ అవుతుందా కాదా. రిపేర్ అయితే మంచిది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి అనిల్ కన్యాకుమారి దాకా వస్తాడో రాడో కూడా తెలియదు. మైట్ బీ డ్రాప్ అయిపోతాడట్టుంది ఈ ట్రిప్లో, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడట్టుంది. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అన్నీ సెట్ అయిపోవాలి. ఈరోజు ఈవినింగ్ కల్లా కన్యాకుమారి వెళ్ళిపోతే మంచిది. కాల్ అయితే చేస్తా ఏమైంది ఏంది అని చెప్పేసి. ఇన్ కేస్ దొరికింది ఆ పార్ట్ అంటే ఇక్కడ ఎక్కడన్నా లోకల్ రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మా దరిద్రం ఏంటిదంటే సండే, షాప్స్ కూడా తొందరగా క్లోజ్ అవుతాయంట. అదొక పెద్ద బ్యాడ్ లక్ మాకు. ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తా. డే 4 యాక్చువల్లీ వచ్చేసి కన్యాకుమారిని మేము ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ చూద్దాం ఏమవుతుంది, ఈయనే ఉంటామా లేకపోతే కన్యాకుమారి పోతామా, బైక్ రిపేర్ అవుతుందా కాదా
చూద్దాం, ఐల్ అప్డేట్ యూ. ఎట్ లాస్ట్ ఫైనల్లీ వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. బైక్ అయితే రిపేర్ కాలేదు, తాడు కట్టి నా బైక్తో తాడు కట్టేసి అనిల్ బైక్ని పుల్ చేద్దామని అయితే ఫిక్స్ అయినాం. సో అనిల్ బయటికి పోయి తాడు అండ్ మెకానిక్ని తీసుకొచ్చి తాడైతే కట్టించిండు. చూపిస్తాం మీకు బయట. ఫస్ట్ హోటల్ అయితే వెకేట్ చేయాలి. అన్ని లగేజ్ని అయితే తీసుకొచ్చిన. బయట అనిల్ అయితే తాడు కడుతుండు. కనీసం 100 కిలోమీటర్స్ అన్న పుల్ చేయాలి ఈ తాడుతోటి. ఏమైతుందో చూడాలి. నాకు తెలిసి చాలా స్టంట్లు అయితే అవుతాయి. వీఆర్ వెకేటింగ్ ద రూమ్. థ్యాంక్ యూ సో మచ్. యా షూర్. అండ్ టైం వచ్చేసి 4 అవుతుంది ఈవినింగ్. యా యా థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎండ ఉంది అండ్ హ్యూమిడిటీ కూడా చాలా ఉంది. మాకు ఇంకా దారి లేదు, ఇక్కడ ఉంటే హోటల్ బిల్స్ ఎక్కువ అవుతాయి. సో అందుకనే డిసైడ్ అయిపోయినాం. ఇగో చూడొచ్చు మీరు. ఆల్ సెట్. బండి అయితే రిపేర్ కాలేదు. దీన్ని కన్యాకుమారి తీసుకుపోవాలి. 200 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి. లేకపోతే మధ్యలో ఇంకోటి ఊరున్నది, తుత్తు సంథింగ్ ఏదో ఊరుంది. ఆ ఊరు కాడికైనా తీసుకుపోయి అక్కడ పాట దొరుకుతుంది, వేపియాలి క్లచ్ ప్లేట్స్. దీనికి అసలు ముందు గదలట్లే బండి. ఇట్లా తాడులు కట్టి 2 తాడులు గట్టి గుంజాలి. ఇప్పుడు ఈ లగేజ్ ఇప్పుడు అది ఈరోజు స్టంట్స్ అయితే అవుతాయి బాగానే, కానీ ఇంకో దారి లేదు, ఏది లేదు ఇక సో మొత్తం అంతా ప్యాకింగ్ అయిపోయింది. తాడులు పోయి కొనుక్కొచ్చి మరీ చేసినాం. మెకానికే కట్టిండు తాడు. ఇది ఎట్లా పోతుంది ఏంది అని చెప్పాలి. నా బండి కీడ కట్టిండు, మనోని బండి కాడ కట్టిండు, మెకానిక్ కట్టిండు. ఇది మేము కట్టలేదు. 50,000 kgs దాకా గుంజుతుందంట. ఎట్లా గుంజుతుంది ఏమో చూడాలి. ఇప్పుడు ఇక బయలుదేరాలి. ఈ నుంచి 226 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది కన్యాకుమారి. ఒక 15 నిమిషాల దాకా సెట్ అయ్యేంత వరకు కొంచెం అటు ఇటు అయితేనే ఉంటుంది, కానీ చేసేది ఏం లేదు, పోతూనే ఉండాలి. అనిల్ ఇంటర్కామ్ ఆన్ చేయి. రైట్. మొత్తానికైతే ఏమైంది, గేర్ చేంజింగ్ టైంలో తాడైతే తెగిపోయింది. మరి మేమంతా ఎక్కువ స్పీడ్లో కూడా పోవట్లేదు, నార్మల్ స్పీడ్లో పోతున్నాం. కానీ లక్కీలీ అనిల్కి అయితే ఏం దెబ్బలు అయితే తాకలేదు. జస్ట్ చేయి పైన చిన్న కట్ అయితే అయింది, డీప్ కట్ అయితే కాదు అది. సో ఈ క్లిప్ నేను పెట్టడానికి ఉద్దేశం వచ్చేసి, ఇన్ కేస్ మీరు కూడా మా లెక్క ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్లా తాడు కట్టుకొని ట్రై చేస్తే కొంచెం కేర్ఫుల్గానైతే డ్రైవ్ చేయండి. గేర్ చేంజింగ్ టైంలో పిలియన్ వెనకాల రైడర్కి చెప్పండి, గేర్ చేంజ్ చేస్తున్నా, బ్రేక్ వేస్తున్నా, ఇవన్నీ మీరు కోఆర్డినేషన్ అయితే చేసుకోవాలి. గిత్త లాగ్ అయినా ఇట్లా తాడు కట్ అయిపోయి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నది. పెద్ద ఇష్యూ అయితే కాలేదు, థ్యాంక్ గాడ్. యా తాడు కట్టి ట్రై చేసినాం కానీ అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోయేసరికల్లా అనిల్ అదే ఊర్లో ఉంటుండు, హోటల్ ఎక్కడైతే ఉందో అదే ఊర్లో ఉంటుండు. నేను కన్యాకుమారి వెళ్ళిపోతున్నా. లోకల్లో తెలిసిన మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రైడర్స్, రిమైనింగ్ రైడర్స్ వాళ్ళు వచ్చిర్రు, హెల్ప్ చేస్తారు. అనిల్ అయితే అదే ఊర్లో ఉంటుండు. రామేశ్వరంకి పోతా అన్నాడు. వాళ్ళ ఇంటికాడ బండి పెట్టేసి, హోటల్ కాడ మేము ఏదైతే ఉన్నామో ఆ హోటల్ కాడ బండి పెట్టేసి లగేజ్ ఆడ పెట్టేసి రామేశ్వరం పోయి ఆ పార్ట్ తీసుకొని లోకల్ మెకానిక్స్ కాడ వేపిస్తా అన్నాడు. అది అయ్యేసరికల్లా రేపు మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. నాకేమో టైం లేదు, నాకు లీవ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను కన్యాకుమారిని ఎక్స్ప్లోర్ చేయాలి, మళ్ళీ మీకు చూపించాలి. అనిల్కి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు అక్కడ, ఎందుకంటే ఆడ లోకల్స్ మన రైడర్ గ్రూప్ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వన్స్ బైక్ రిపేర్ అయిన తర్వాత తను నాతోటి జాయిన్ అవ్వచ్చు. టైం తొందరగా అయిపోతే బైక్ రిపేర్, లేదా ఇంటికి వచ్చేస్తాడు హైదరాబాద్కి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తుంటా. అనిల్ బైక్ రిపేర్ అయినా కానీ ఏమైనా స్టార్ట్ అయినా కానీ చెప్తుంటా. ఇప్పుడు నాకు 208 అయితే చూపిస్తుంది కిలోమీటర్స్ కన్యాకుమారికి. టైం వచ్చేసి 5:31 అవుతుంది టైము. ఎర్లీ మార్నింగ్ నుంచి మేము మొత్తం చూస్తూనే ఉన్నాం, అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయినాయి. సండే చేయబట్టి దొరకలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ షాప్ కూడా సర్వీస్ సెంటర్ ఆఫ్టర్నూన్ వరకు అసలు క్లోజ్ ఉన్నట్టుంది, ఇక్కడ ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. సో అందుకనే కాలేదు, లేట్గా బయలుదేరాల్సి వచ్చింది. పిల్లలు చూసి హాయ్ బాయ్ అని చెప్తారు, హ్యాపీ జర్నీ అంటారు. 5:31 మళ్ళీ లైట్ ఫెయిల్ అవుతుంది. పోయేసరికి లైట్ అయినా 9:38 చూపిస్తుంది. ఇంకా నేను ఆడ రూమ్ కూడా బుక్ చేసుకోవాలి, అడిగి పోయి రూమ్ బుక్ చేసుకోవాలి, లగేజ్ అంతా పైకి తీసుకోవాలి. ఇదే రోడ్డు ముందర ట్రాఫిక్ ఉన్నట్టుంది, రెడ్గా చూపిస్తుంది. బాగా గాలి వస్తుంది,
బండి అంతా లెఫ్ట్ సైడ్ ఒరిగిపోతుంది. 4 hours 6 minutes చూపిస్తుంది. 5:33 టైం అవుతుంది. 207 kilometers ఉంది. 9:38 PM రీచ్ అవుతామంట. కొడదాం ఇక. ఇప్పుడు మనకి ఇక ఎవ్వరు లేరు, అనిల్ లేడు, మనం ఒక్కలమే కాబట్టి ఇక పాటలు వినుకుంటా కొద్దిసేపు వీలైనంత వరకు కొట్టేస్తా. మధ్యలో మీకు అప్డేట్స్ ఇస్తుంటా. ఈ మ్యాప్ ఇప్పుడే హైవే నుంచి ఏదో ఊర్లో రూట్కి తీసుకొచ్చింది. ఈ ఊర్లో రూట్ ఇట్లా 16 kilometers చూపిస్తుంది. రోడ్ అయితే బాగానే ఉంది కానీ మరీ ఊర్లోకి పట్టుకొచ్చింది. బైక్ రూట్ పెట్టినందుకు అట్టుంది. మొత్తం ముందర ఫారెస్ట్ ఉంది. చీకటి కాకముందే కొంచెం ఫారెస్ట్ ఏరియాని దాటాలి. ఇక్కడ ఏం లేదు అసలు, మొత్తం కంప చెట్లు, అక్కడక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్, అంతే, ఏం లేదు. ముందేది దాటేస్తే 16 kilometers ముందర ఏం రోడ్ వస్తుందో చూడాలి. అక్కడెక్కడో ఒక ఫ్యాక్టరీ అవుపిస్తుంది, అక్కడక్కడ ఇల్లులో అవుపిస్తున్నాయి అంతే. ఇది ఇల్లు కూడా కాదు, అట్లా కట్టిస్తారు, ఎవ్వరు లేరు ఇంట్లో. ఇది కూడా ఒక ఇల్లు ఉంది కానీ బండ్లు ఉన్నాయి కానీ మనుషులే లేరు దీంట్లో. లైట్ ఫెయిల్ కాకముందే ఇట్లాంటి ఏరియాస్ ఏమంటారు వెళ్ళిపోవాలి. ఇంకా 180 kilometers చూపిస్తుంది. 9:34 అయితే టైం చూపిస్తుంది. అక్కడ మీకు బండి చూపిస్తుందా? చాలామంది ఏగో ఈడ బండి, చిన్న బండి లెక్క తయారు చేసిరు. దాంట్లో ఒక 5-6 బిందెలు పెట్టుకొని తీసుకుపోతుర్రు. భలే ఉంది. ఇగో ఊరికైతే వచ్చిన ఇట్లా 3, 4, 5 బిందెలు పెట్టుకొని పోతారు దాంట్లో చాలామంది లేడీస్ మొయ్యకుంటా. బాగుంది ఐడియాగో. అన్నీ ఇవే ఉన్నాయి ఇక్కడ. బిందెలు పెట్టుకొని పోతారు మంచిగా. 5 బిందెలు పడుతున్నాయి దాంట్లో. ఒక్కొక్క బిందె మూసే బదులు జస్ట్ 5 బిందెలు ఆ బండ్లను నింపుకొని పోతారు. బాగుంది. ఇది ఏ ఊరు అంటే మునిస్వామి కోవిల్. ఈ ఊరి పేరు మునిస్వామి కోవిల్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఇది ఇంకా ఊర్లోనే తిప్పుతుంది. అక్కడక్కడ ఊర్లలో మొత్తం ఏమంటారు శ్మశానాల గడ్డలు అయ్యి తిప్పుతుంది మొత్తం. అసలు ఒక్క మనిషి కూడా తిరగట్లేదు. అప్పుడప్పుడు ఇట్లా ఒక్కొక్క ఇల్లు ఊపిస్తుంది కానీ ఎవ్వరు తిరగట్లేదు. ఆడ అంత ఎడారిగా ఉందంటే భూమి అంత ఎడారిగా ఉంది. నేను దన్న కొట్టేసుకొని వస్తున్నా, ఎందుకంటే నైట్ పూట ఇక్కడ ఏదైనా అయిందంటే కథ ఒక మనిషి కూడా ఉండరు ఇక్కడ హెల్ప్ చేయడానికి. చూడండి అసలుకి ఎప్పుడో ఒకటి అట్లా ఊపిస్తుంది ఇల్లులు అంతే. తర్వాత ఏం లేదు, జంగల్, మొత్తం జంగలే. అక్కడ విండ్ మిల్స్ అవుపిస్తున్నాయి. మీకు అవుపిస్తుందో లేదో విండ్ మిల్స్ ముందలాగో కొంచెం ముందుకు పోతే అవుపిస్తుంది. అన్నీగో ఇట్లా బిందెల ట్రక్ పోతున్నాయి అంతా. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అట్టుంది నాకు తెలిసి. ఊర్లో వాళ్ళకి అందరికి ఒక బోర్ ఉన్నది, ఆ బోర్ కానించి వాటర్ తెచ్చుకుంటారు పాపం. ఇది ఎంత పెద్ద పల్లెటూరు అంటే అంత పెద్ద పల్లెటూరు, చిన్న పల్లెటూరులో అంతా. విండ్ మిల్ తిరుగుతుంది. ఓపిస్తుందా మీకు విండ్ మిల్? మనం కన్యాకుమారి ఎంటర్ అవుతుంటుంటే దగ్గర ఒక 1000 అట్లా విండ్ మిల్స్ అవుపిస్తాయి హైదరాబాద్ నుంచి వస్తుంటే. మరి నాకు ఇక్కడ ఒకటే అవుపిస్తుంది, చూడాలి విండ్ మిల్స్ వస్తాయేమో. ఓ ఇప్పుడే మళ్ళీ ఇంకా 2 అవుపించినాయి. ఓకే, ముందర నేషనల్ హైవే ఉందంట, చూద్దాం. నేషనల్ హైవే అయితే ఎక్కేసిన. ఈ నేషనల్ హైవే వచ్చేసి 32. లెఫ్ట్ సైడ్ ఒక్క విండ్ మిల్ లేదు, రైట్ సైడ్ ఇట్లా లైన్లో ఉన్నాయి మొత్తం. చాలా విండ్ మిల్స్ ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఇక్కడ ఒక 10 ఉంటాయి అట్టుంది. అటుకు వస్తుందాకా ఉన్నాయి విండ్ మిల్స్. ఇటు సైడ్ లేవు విండ్ మిల్స్, మళ్ళీ ఇటు సైడ్ లేవు విండ్ మిల్స్. అన్నీ అటే ఉన్నాయి విండ్ మిల్స్. ఇది నేను సెకండ్ టైం చూడడం విండ్ మిల్స్. నేను వికారాబాద్ పోయేటప్పుడు అక్కడ కూడా ఉంటాయి విండ్ మిల్స్. కుసురంపల్లి బ్లాగ్లో మీరు చూడొచ్చు. మాకు తెలిసి నేను విండ్ మిల్స్ కవర్ చేయలేదట్టుంది. కెమెరా ఆన్ చేసిన అనుకున్నా కానీ ఆన్ చేయలే, అప్పుడు ఆఫ్లో ఉంది అది. రోడ్ అయితే అది ఖాళీగా ఉంది. ఇంకా 164 kilometers ఉంది. 3 hours 13 minutes చూపిస్తుంది. 9:32 PM రీచ్ అవుతానంట. ఇప్పుడు ఈ హైవే మీద కొట్టేస్తాయి కొంచెం గట్టిగా. 10-15 కాదు, చాలా ఉన్నాయి విండ్ మిల్స్. అన్నీ రైట్ సైడే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లేవు. అన్నీ తిరుగుతున్నాయి విండ్ మిల్స్. నుంచి మొదలు పెడితే 10 kilometers వచ్చినా ఇంకా ఈ ఏమంటారు ఈ విండ్ మిల్స్ ఉన్నాయి. నేను ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిండే, మాట్లాడుకుంటూ 10 kilometers వచ్చినా 10 kilometers దాకా ఉన్నాయి విండ్ మిల్స్. ఇదేదో సాల్ట్ తీస్తారట్టుంది సైడ్కి, లెఫ్ట్ సైడ్ సాల్ట్ ప్రొడక్షన్ అట్టుంది లెఫ్ట్ సైడ్.
ఇంకా మనకి 156 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 3 hours 5 minutes చూపిస్తుంది. ఎక్కడన్నా టీ స్టాల్ ఏమన్నా ఉంటే ఆపి కెమెరాని నైట్ మోడ్లో పెట్టాలి. అండ్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించిన 3 points అయిపోయినాయి. ఈ ఆవులు ఇట్లా పోతున్నాయి, ఏం చేస్తుండే అర్థం కావట్లే. ఫోన్ నొక్కుతుండు కాక, ఫోన్ నొక్కుంటూ వస్తుండు. రోడ్ అంతా ట్రాఫిక్ ఏం లేదు, ఖాళీనే ఉంది. ఉంది అట్లనే పోతున్నా. ఏదో బ్రిడ్జ్ వచ్చింది. ఏం బ్రిడ్జ్ అంటే వైపార్ బ్రిడ్జ్ అంట. 10 కన్నా ఎక్కువనే ఉన్నదటుంది కిలోమీటర్లు ఈ విండ్ మిల్స్. ఇంకా ఉన్నాయి విండ్ మిల్స్, ముందర దాకున్నాయి విండ్ మిల్స్ అట్లనే. వామ్మో, ఈ హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా? ఏదో ఊరికి వచ్చినాం మనం, లైట్ ఫెయిల్ అయిపోయింది అప్పుడే. టుటికోరిన్ మళ్ళా హైవే నుంచి మళ్ళా రోడ్కి తీసుకొచ్చింది, చిన్న రోడ్కి. చూడండి, రోడ్డు మీద మొత్తం అన్ని విండ్ మిల్సే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల దాకా ఉన్నాయి. 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్ల పైన ఉన్నాయి విండ్ మిల్స్. దూరం నుంచి చూస్తే గిత్తతే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ దగ్గర పోయి చూస్తేనే చాలా పెద్ద ఉన్నాయి. ఒక్కొక్కటి నాకు తెలిసి 3 floorలో 4 floorలో ఉంటుందట్టుంది. ఇది బైక్ పెట్టేసరికల్లా గల్లీలకి వెళ్ళి తీసుకుపోతుంది. దీన్ని ఏం చేయాలి? ఇంకా 143 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 50 minutes టైం. అండ్ ద నౌ టైమ్ ఈజ్ 6:41. రీచ్ టైం వచ్చేసి 9:31 చూపిస్తుంది. మళ్ళీ ఇది జంగలే, ఊర్లలో పొలాలు ఉంటాయి చూడు, గయ్య ఏం లేవు ఇక్కడ. ఇలా ఎన్ని కిలోమీటర్లు పోవాలా నేను? అన్నిటికీ సపరేట్ పోల్ ఉంటాయి విండ్ మిల్స్కి. ఇక్కడికి వచ్చేసరికల్లా విండ్ మిల్స్కి టవర్కి పెట్టిరు పోల్స్, చూసిర్రా ఇక్కడ? యాక్చువల్లీ నేను నైట్ మోడ్ ఆన్ చేయలేదు, ఇంకా ఆన్ చేయాలి. కొంచెం ముందు పోయినాక ఆన్ చేస్తాను నేను. దాన్ని టవర్కి పెట్టిరు. అక్కడ కూడా కొన్ని 2-3 టవర్కే పెట్టిరు. రోడ్డు అంత బాగాలేదు, ప్యాచెస్ ఉన్నాయి మొత్తం, ఇట్లా చిన్న ప్యాచెస్ ఉన్నాయి. మనకి వెనకాల టాప్ బాక్స్ ఉంది కాబట్టి చిన్నగా పోవాల్సి వస్తుంది. ఓకే, లెఫ్ట్ లేదు, సీదా పోంగ బ్రిడ్జి, ఫస్ట్ బ్రిడ్జి, సెకండ్ బ్రిడ్జి, థర్డ్ బ్రిడ్జిలో కింద. ఓకే ఓకే, కింద పోయి రైట్ లే. ఓకే అన్న. సిటీ తూతుకుడి సిటీ, తిరునల్వేలి మెయిన్ రోడ్ 4 way. ఓకే అన్న. రైట్. తెలంగాణ, హైదరాబాద్. ఓకే అన్న. యాక్చువల్లీ ఇప్పుడే హైవే అవుపించండి. ఒకటి గల్లీలకే చూపిస్తుంది రోడ్, అది అస్సలు బాగాలేదు. అయితే అన్ననే వచ్చి మరీ చెప్తుండు నాకు, రోడ్డు బాగాలేదు, ఇట్లా ఓ బ్రిడ్జ్ వస్తుంది కొంచెం ముందర, అంత ఏదో తిరునైలయం ఏదో అన్నాడు. ఆడ నుంచి కింది దిగి పో, కన్యాకుమారి రోడ్ వస్తుంది, బైపాస్, మధురై బైపాస్ అదేం చెప్పిండు, మంచిగా చెప్పు. లేకపోతే నేను అట్లనే పోదామా అని చూస్తున్నా. హైవే ఆగి ఆడ వెయిట్ చేసి చూస్తున్నా మ్యాప్ని. 4 lane వస్తుంది అంటే కొంచెం ముందు పోతే ఇదే బెస్ట్ రోడ్ నాకు తెలిసి. వామ్మో, అది మొత్తము ఏమంటారు, ఊర్లలో నుంచి పట్టుకొస్తుంది అది. రోడ్డు మొత్తం అతుకులు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ని బ్లైండ్గా నమ్మొద్దు, కొంచెం లోకల్స్ని కూడా అడగాలి అప్పుడప్పుడు. అడిగితే ఏమవుతుందంటే మనకు వాళ్ళు రోడ్డు ఎట్లుంది, ట్రాఫిక్ ఉంటుందా, ఏంది అసలు కాదా, ఆడ హోటల్స్ ఉన్నాయా లేవో, అసలు బండి పోనీకి సేఫా కాదా అన్నీ చెప్తుంటారు. అడగడం బెస్ట్. నేను ఇంకా నైట్ మోడ్కి షిఫ్ట్ చేయలేదు, నైట్ మోడ్ పెట్టాలి. కొంచెం మంచి కాఫీ షాప్ కాడ ఆపుతా, లైట్గా హెడేక్ వస్తుంది. కాఫీ షాప్ కాడ ఆపేసి నేను ఇంకా హోటల్ కూడా బుక్ చేయలే. మంచి హోటల్ చూసి బుక్ చేస్తా, కానీ పే చేయండి. హోటల్ పోయాక రూమ్ చూసుకొని పే చేస్తా, అప్పటిదాకా పే చేయండి. పే చేస్తే ఏమవుతుందంటే పాండిచ్చేరిలో అయినట్టే అవుతుంది. వీళ్ళిద్దరు కొత్తగా పెళ్ళైనట్టుగా పక్కనే పోతుర్రు, సైడే ఇవ్వట్లే. ఈరోజు డే 4లో ఫస్ట్ టోల్ గేట్ మనది. ఈ టోల్ గేట్ పేరు ఏం పేరు ఏమో ఉందా బా, ఈ చీకట్లా ఊపియట్లే. టోల్ గేట్కి ఆ పేరు కాడ బోర్డు ఉంది కానీ లైట్ లేదు. రేడియం స్టిక్కరింగ్ చేసారు, లైట్ పడితేనే మెరుస్తుంది. మనం ఇప్పుడు ఈ బైపాస్ స్టార్ట్స్ అంట. ఏ ఊరు బైపాస్, ఈ బైపాస్ ఎక్కాలి మనం. ఇప్పుడు ఆపోజిట్లో వస్తుర్రు హైవే పెట్టుకోరు, అది కూడా చీకట్లా. ఏం అవుపిస్తుంది చెప్పు అసలుకి. తూత్కుడి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ. ఫైనల్లీ మనం తూత్కుడి సిటీకి అయితే వచ్చేసినాం, దగ్గరలో ఉన్నాం తూత్కుడి సిటీకి. ఇది కొంచెం పెద్ద సిటీ, ఏమైనా కావాలన్నా అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
యాక్చువల్లీ ఫ్లైయర్ పోతున్న హైవే అది మంచిగా ఉంది, సడన్ గా కిందికి చూపించింది. అయితే ఆపి చూస్తున్నా మ్యాప్, కింది నుంచి చూపిస్తుంది, కిందికి దిగి అట్లా రైట్ సైడ్ పోవాలంట. అయితే కరెక్టా కాదా అని చెప్పేసి ఆగి చూస్తుంటుంటే ఇక్కడ లోకల్ ఉంటారు కదా వాళ్ళు ఆగి చూసి మాట్లాడుతారు. ఎక్కడ పోతున్నావు, కన్యాకుమారి పోతున్నావా, ఫ్లైఓవర్ ఎక్కకు, కింది నుంచి పో, రోడ్డు మంచిగా ఉన్నాయి, చిన్నవో జాగ్రత్తవో, ఇంకా తిరువనాలై 50 కిలోమీటర్స్ ఉంటుంది, దాని తర్వాత కన్యాకుమారియే నెక్స్ట్ అని అంటారు. చాలా మంచోళ్ళు ఉన్నారు తమిళియన్స్ అంతా. మనం అడగకముందే వాళ్ళే మాట్లాడి చెప్తారు, మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు వెనకాల ఫ్లాగ్ పెట్టుకుంటే అదొక రెస్పెక్ట్ వేరు వస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుంటే అదో ఇటు చూపిస్తుంది, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇటేముంది, తూత్కుడి కార్పొరేషన్. ఓకే, మనం తూత్కుడి పోలే, నేను తూత్కుడి బయట బైపాస్ నుంచి వచ్చేసినాను. ఇక్కడ నన్ను కాఫీ షాప్ ఉంటే ఆపేస్తా. ఇప్పుడు మనం తూత్కుడి దాటేసినాం. ఓకే, 4 లేన్ రోడ్ ఇది, ఇక హ్యాపీగా పోవచ్చు. ఇక్కడ టీ షాప్స్ లేవు, ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగితే టేస్టులు బాగాలేవు అసలుకి. ఒక్కడ మంచిగా ఉంటుంది, ఒక్కడ ఎట్నో చేస్తారు. అసలు అది కాఫీనా టీయా అర్థం కాదు. అందుకనే ఎక్కడ పడితే అక్కడ ఆగి టీ తాగట్లేదు నేను. ఇంతవరకు అయితే నాకు తమిళనాడులో నేను బిర్యానీ తిన్నా, ఫ్రై పీస్ బిర్యానీ తిన్నా, దోశ తిన్నా, చాలా తిన్నా నేను. ఏం స్టొమక్ అయితే అప్సెట్ కాలే. నా స్టొమక్ ఎవడరా ముత్తుకుంది అంత గట్టిగా, నాయన స్పీకర్ అట్టుంది, సాంగ్స్ అట్టుంది. యా, బ్యాక్ టు ద టాపిక్. ఇట్లా చాలా డిఫరెంట్ ఫుడ్ అయితే తిన్నా, ఏం కాలే ఫుడ్, ఆ స్టమక్ అయితే అప్సెట్ కాలే ఇంతవరకు. ఫుడ్ అయితే మంచిగా ఉంది. ఇంకా నేను చికెన్, ఎగ్ ఇవే తిన్నా మ్యాక్సిమం, ప్రోటీన్ ఫుడ్సే. వేడి కూడా, అది వేడి ఎక్కువైతే మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు, కానీ నాకైతే ఏం కాలేదు. వాటర్ బాగా తాగుతున్నా. మనకి ఎట్టయినా వాటర్ పైప్ ఉంది కదా, ఏమంటారు, బ్లాడర్ వేసుకున్నా కదా, ఎప్పుడు దూపేస్తే అప్పుడు పైప్ దిగుడు తాగుడు. ఇంకా 121 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 2 hours 6 minutes చూపిస్తుంది. రీచ్ టైం వచ్చేసి 9:24 PM అండ్ నా ద టైమ్ ఈజ్ 7:18. చూద్దాం 9:24కి రీచ్ అవుతానా, 9కి రీచ్ అవుతానా. ఇంకా నేను హోటల్ బుక్ చేసుకోవాలి. కాఫీ తాగేటప్పుడు చూసి బుక్ చేసుకుంటా హోటల్. ఇక్కడ క్రాసింగ్ ఉండొచ్చు, క్రాసింగ్ ఉంది, గేట్స్ ఉన్నాయంటే క్రాసింగ్ అన్నా, లేకపోతే స్పీడ్ కంట్రోల్ చేసుకున్నాడు. అనిల్ తోటి కాల్ మాట్లాడుండే, అనిల్ మళ్ళీ అదే హోటల్లో స్టే చేస్తుండు ఈరోజు. రామేశ్వరంలో పార్ట్ అవైలబుల్ ఉందంట. అయితే అక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్, మన రైడర్స్ కమ్యూనిటీలో వాళ్ళు పోయి తీసుకొని రేపు సెట్ చేసేస్తారు. అది ఇక సెట్ చేసేస్తే ఇక పార్ట్ మనోడు వచ్చేస్తాడు. ఇక నాకు తెలిసి 11-12 కల్లా అయిపోతుంది అటుంది బండి రిపేర్. మనోడిగా స్టార్ట్ అవుతాడు. ఇక ఈవినింగ్ కల్లా కన్యాకుమారి ఉంటాడు. ఇక అవుతుంటాయి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్. ఏదైనా బైక్ చిన్న ఫాల్ట్ ఉన్నా అది రిపేర్ చేయించుకొని లాంగ్ రైడ్ అయితే స్టార్ట్ చేయండి. నడుస్తుంది కదా అని చెప్పేసి బ్లైండ్గా అట్లా స్టార్ట్ కాకండి. అనిల్ది బండి క్లచ్ ప్లేట్లు హైదరాబాద్లో ఉన్నప్పుడే లైట్గా గేర్లు సరిగా పడట్లేదు, నడుస్తుందిలే అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. ఆ ఫ్రంట్ టైర్ కూడా పోయింది, అట్లనే తీసుకొని వచ్చిండు. అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డబ్బులు ఖర్చు అవ్వడం పక్కన పెట్టు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. రైడ్ మధ్యలో ఇట్లా బైక్ అట్లా వేస్తే తర్వాత అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లెక్క అవుతుందిలే, కానీ ఆ మూమెంట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండదు. ఏంది ఎందుకు ఇట్లా జరుగుతుంది, అయింది అది అని చెప్పేసి. నేను ఉందాం అనుకున్నా, కానీ నాకు హాలిడేస్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ నా కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి. సో అందుకనే ఈ టైంలోనే నేను కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోవాలి మళ్ళీ. ఎందుకంటే మనకి ఫ్యూచర్ చాలా ప్లాన్స్ ఉన్నాయి రైడింగ్ సంబంధించినవి. అది చిన్నది అటు ఇటు అయినా కానీ కూడా ఇంట్లో టోటల్గా బంద్ చేయమంటారు. అందుకనే వెళ్ళేసి వచ్చిన. అనిల్ ఎట్లయినా లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. ఆ ధీమతోటే వదిలేసి వచ్చిన అనిల్ని. తను సేఫ్ అయి ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది. నేను కార్ లైన్లో వచ్చిన, అటు సైడ్ గేట్లు మరీ బంద్ ఉంటే కార్ లైన్లో వచ్చేసినాయి. ఇక ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్. ఇంకా 112 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 57 minutes అంట. అండ్ నా టైమ్ ఈజ్ 7:25 PM అండ్ 9:22 PMకి రీచ్ అవుతానంట. రోడ్ అయితే ఇప్పుడైతే మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. 4 lane రోడ్ ఇది. చూద్దాం, వీలైనంత వరకు గట్టిగా కొడదాం.
చాయ్ కోసం ఆగుండే. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 106 కిలోమీటర్స్. 1 అవర్ చూపిస్తుంది. చాయ్ కొట్టేసి మళ్ళీ చిన్నగా పోదాం. హోటల్ బుకింగ్ చేయాలి. ఆ హోటల్ బుకింగ్ కూడా చూద్దాం. చాయ్ బ్రేక్ అయిపోయింది. కాఫీ తాగుండే, చాయ్ తాగాము. కన్యాకుమారిలోనే ఆగేది, ఇంకెక్కడ లేదు ఆగేదిగా. బాగానే ఉంది కాఫీ ఇక్కడ. అక్కడ రెడ్ కలర్లో అవుపిస్తున్నాయి చూడు, అన్ని లైట్స్ అవుపిస్తున్నాయి, అవుపియట్లేదు మీకు. అదంతా వచ్చేసి అదే విండ్ మిల్ లైట్స్ అవన్నీ. 106 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9:45. మనం ఒక 20 మినిట్స్ అయినందుకు టైం పెరిగిపోయింది. 9:45 పోయింది 9:24 నుంచి. ఇక మధ్యలో ఇంకెక్కడ ఆపేది లేదు. హోటల్స్ కూడా 2 బుక్ చేసిన ఓయోలో. ఒకటి బీచ్ పక్కనే, 2 బీచ్ పక్కనే. వాడికి పోయినాక చూసి హోటల్ తీసుకుంటా. ఇంకా పే చేయలేదు మనీ అయితే. డైరెక్ట్ అక్కడ పోయి రూమ్ చూసి బాగుంటేనే పే చేస్తా. ఇక బ్రేక్ అనేదే లేదుగా. మొత్తం ఈ 104 కిలోమీటర్స్ ఇక కొడుతూనే ఉంటా. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 7:56 PM. మొత్తం ఇదే హైవే అనుకుంటున్నాను నేను. మధ్యలో ఎక్కడ క్రాష్ జరిగిందంట, మ్యాప్లో చూపిస్తుంది. చూద్దాం ఎక్కడ జరిగింది ఏందో. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇక ఓడే ఇక 190 కొట్టచ్చు ఈ రోడ్ పైన. ఎవరు రోడ్ మధ్యలోగానైతే రావట్లేదు. ఇక్కడనే ఎక్కడో కొల్యూజన్ జరిగింది, మ్యాప్లో చూపించుండే. ఇగో 2 రిపోర్ట్స్ 21 మినిట్స్ ఎగో అంట. మరి ఎక్కడ జరిగిందో మొత్తం క్లియర్ అయిందట్టుంది. ఏం లేదు. ముందల ఒక కొండ ఉంది, అది మీకు అవుపిస్తుందో అవుపియట్లేదో కెమెరాలో. చాలా పెద్ద కొండ ఉంది. ఇట్లా మార్నింగ్ పూట వ్యూ బాగుంటుంది ఇక్కడ. ఆడి నుంచి ఇడి దాకా కొండ ఉంది. రోడ్ అంతా ఖాళీ. ముందర అసలుకి షాప్స్ కూడా లేవు. మన బండిల్లో అయితే 3 పాయింట్స్ పెట్రోల్ ఉంది. 98 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈజీగా వెళ్ళిపోతుంది. ఆపోజిట్లో వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి, కానీ పోయేటప్పుడు వెహికల్స్ చాలా తక్కువ పోతున్నాయి. ఓ ఇది కొండ, పెద్ద కొండ ఉంది. తమిళనాడు పోలీస్ షూటింగ్ రేంజ్. ఇక్కడెక్కడన్నా తమిళనాడు పోలీస్ షూటింగ్ రేంజ్ ఉందంట రైట్ సైడ్. ఇంకోటి ఏదో ముందర పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్. రోడ్ అయితే పిచ్చ ఖాళీ ఉంది. అసలు పురుగులు పడుతున్నాయి హెల్మెట్ పైన. టప్ 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 అని పడి చచ్చిపోతున్నాయి. అది బ్లడ్ మొత్తం ఉన్నది. నైట్ పూట ట్రావెల్ చేస్తే ఇది ఒక్కటే లొల్లి. పురుగులు వస్తుంటాయి, మొత్తం వైజర్ మీద పడుతుంటాయి. ఊకే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా వాటర్తో క్లీన్ చేయాలి. గ్లౌస్తో క్లీన్ చేస్తేనేమో అదంతా ఇంకా స్ప్రెడ్ అవుతుంది హెల్మెట్ వైజర్ పైన మొత్తం. ఇంకా విజిబిలిటీ ఇంకా లో ఉంటుంది. వీటి కోసం మళ్ళీ సపరేట్గా ఆగి సెట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ విండ్ మిల్స్ ఎక్కడ దాకా ఉంటాయో ఏమో, మొత్తం అయ్యే ఉన్నాయి విండ్ మిల్స్. మురుగన్పురం ఇటు రైట్ సైడ్ పోతే మురుగన్పురం. లైట్ లేదు, ఏం లేదు. ఇక ఇంకా కొద్దిసేపు అయితే నా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే నేను రీచ్ అవుతా. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది. వెలవన్ స్టోర్స్, వెలవన్ హైప్. ఇదే ఊరు మరి, తిరువలువార్. ఇలా పేర్లు పలకానికి రావట్లే, పాడ రావట్లే. తిరువలువార్. వీళ్ళు కూడా తిరువలువార్ అని పిలవరు, తిరువలు అని అంటారు చాలామంది లోకల్స్ కూడా. వాళ్ళు ఒక పేరు పిలుస్తారు, గూగుల్ మ్యాప్ ఊరి పేరేమో ఇంకోటి ఉంటుంది. పోగానే ఎమ్మటే పనుకోవాలి, కొద్దిసేపు పనుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి సన్ రైజ్కి పోవాలి. నా లెక్కనే సన్ రైజ్ చూడడానికి చాలామంది వస్తారు. క్రౌడ్ కూడా ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. చూద్దాం. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, పెద్దగానే ఉంది బ్రిడ్జ్. తమిరి భరణి రివర్ అంట. తమిరి భరణి రివర్. ఏంది ఇట్లా ఇట్లా చదువుతుండే పేర్లు చదువురాదా అని అనుకున్నారు. యాక్చువల్లీ నాకు లో విజిబిలిటీ ఉంది. నా వైజర్ పైన పురుగులు చచ్చిపోయినాయి. దానివల్ల నాకు ఈ ఫోన్ ఇట్లా వంగి చూడాల్సి వస్తుంది. మళ్ళీ రోడ్డు చూసుకోవాలి ఫ్రంట్. ఇట్లా క్రాసింగ్లు ఉంటాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ చూస్తుండాలి. కాబట్టి ఇట్లా చూసి ఎమ్మటే చదువుతున్నా. అది కరెక్టా రాంగా కూడా చూడట్లేదు సరిగా. ఎవర్రా మీరంతా సైకిల్ మధ్యలోకి వెళ్ళి దొక్కుంటూ వస్తున్నావు? వామ్మో, ముందర డీప్ ఫారెస్ట్ ఉంది. ఉరపనాడు పోలీస్ స్టేషన్ బోర్డు మీద ఉంది. పేర్లు భలే ఉన్నాయి అసలుకి. ఫారెస్ట్ కాదు ఇది, కొంచెం అట్లా జంగల్. ఇంకా 88 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైడ్ పోతే ఉత్తిపడికులం అంట. పేర్లు భలే ఉన్నాయి అసలుకి. ఒక 83 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కన్యాకుమారి. రైట్ సైడ్ ఏమో మధురై అంట, స్ట్రైట్ ఏమో తిరునెల్వేలి. మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇప్పుడు. మంచిగా పాటలు వినుకుంటూ పోతున్నా. యప్, పైన హైవే ఉంది. నేను వచ్చింది ఇప్పుడు ఒక 4 లైన్ హైవే అంటే ఇంకో హైవే ఉంది ఇటు. తమిళనాడులో పోలీస్ మరీ
అంత స్ట్రిక్ట్ ఏం కాదు. నన్ను ఇంతవరకు అయితే పట్టుకోలేదు. ఒక్కసారి పట్టుకోరు పాండిచ్చేరిలో. అనిల్ బైక్ వేసుకొని నైట్ పూట తిరుగుతుంటుంటే ఆపి లైసెన్స్ ఆర్సీ అడిగిండు. ట్రావెలర్ అంటే యా అని చెప్పిన. ఎక్కడి నుంచి అంటే తెలంగాణ అని చెప్పిన. ఇంకంతే, ఇంకేం అడగలే. ఇక బైక్ చూస్తుర్రు, ఇక ఇంకేం అడగలే. పొల్యూషన్ చెక్ చేయలే, ఇన్సూరెన్స్ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. కానీ ఫర్ సేఫ్టీ పర్పస్ క్యారీ చేయండి, అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. క్యారీ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవడన్నా వచ్చి అడిగినా కానీ కూడా మీరు చూపించుకోవచ్చు. తమిళ్ నై, హిందీ, ఇంగ్లీష్. లైట్, విచ్ లైట్? ఓకే, ఏమో లైట్ అని అంటుండు. ఏమంటుండో అర్థం కావట్లే నాకు. వెనక నుంచి వస్తుండే అంటే లైట్, బ్యాక్ సైడ్ లైటే అట్టుంది. లుక్ ఎట్ దిస్ రోడ్, ఓ మై గాడ్. అమ్మో, గట్టి గాలి వస్తుంది. ఇంకా మనం 79 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కన్యాకుమారికి. నైట్ రైడ్స్ కొందరికి భయం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉంటుంది. ఐ లైక్ బోత్ రైడ్స్. డే టైం రైడ్ చేయాలన్నా నాకు ఇష్టమే, నైట్ టైం రైడ్ చేయాలన్నా నాకు ఇష్టమే. కాకపోతే నైట్ ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంకా డిన్నర్ చేయాలి. హైవే పైన చేయనా లేకపోతే కన్యాకుమారి పోయినాక చేయనా అని చూస్తున్నా. హైవే పైన చేస్తే ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఫుడ్ బాగానే ఉంటుంది. కాకపోతే 2 కొండల మధ్యలో పోతున్నా నేను. 2 కొండలు నా చుట్టూ. మీకు అవుపిస్తుందో అవుపియట్లేదో. ఆ కార్లో మొత్తం బాయ్స్ పోతుర్రు, తమిళనాడు నుంచి అట్టుంది. ఎంజాయ్ చేస్తారు, మొత్తుకుంటారు బాయ్ 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 అని చెప్పేసి. ఇంకో టోల్ గేట్ ఇది, నాకు తెలిసి 3rd or 4th ఇది. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి నన్గునేరి కన్యాకుమారి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, చాలా పెద్దగా ఉంది టోల్ గేట్ ఇది. ఇంకా 56 కిలోమీటర్స్. లైట్గా ముఖాలు పెయిన్ వస్తుంది. ఈ గేర్ వేసుకుంటే ఏదో నీ గార్డ్ నిన్ను రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టినట్టుంది. లెఫ్ట్ నీ బాగా పెయిన్ వస్తుంది నిన్నటి నుంచి. ఇంకా 58 minutes అయితే నా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే నేను పోతా. ఇక లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ చర్చ్. ఐ వాజ్ స్పీకింగ్ కాల్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఆ చర్చ్ ఎట్లా మెరుస్తుందో అసలుకి. మస్తుంది చర్చ్ అసలుకి. అవుపిస్తుందా మీకు? విండ్ మిల్స్ అసలు వదలట్లే మళ్ళీ. కన్యాకుమారి పోయేంత వరకు వస్తూనే ఉంటాయట్టుంది విండ్ మిల్స్. మీకు అవుపిస్తున్నా అవుపియట్లేదు. ఇగో పక్కనే ఉన్నది విండ్ మిల్స్, తిరుగుతూనే ఉన్నాయి. చాలా విండ్ మిల్స్ ఉన్నాయి, ఒక్క విండ్ మిల్ కాదు అసలుకి. ఎర్లీ మార్నింగ్ చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇంకో గాలి ఘోరంగా వస్తుంది. ఇగో విండ్ మిల్ తిరుగుతూనే ఉంది. ఇక్కడ పక్కనే ఉన్నాయి చాలా విండ్ మిల్స్ ఉన్నాయి. ఆడనేమో మౌంటైన్ ఉన్నది. ఇంకా మనం 27 కిలోమీటర్స్ 9:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. 33 minutes అంట. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 8:57. చాలామంది ధనుష్కోటి ఇండియా లాస్ట్ ల్యాండ్ అంటారు, కానీ మ్యాప్ ప్రకారంగా చూస్తే అది కొంచెం ఎండేలే. కాకపోతే కింద ప్రాపర్గా ఉండేది కన్యాకుమారి. తిరువేంద్రం స్ట్రైట్, కన్యాకుమారి అన్నీ స్ట్రైటే ఉన్నాయి. ఇంకా అలా కార్లు బీభత్సంగా వస్తున్నాయి, అన్ని తమిళనాడు కార్లే. ఒక్కటి కూడా తెలంగాణ బండి కానీ తెలంగాణ కార్ కానీ అస్సలు అవుపియట్లేదు. ఎందుకంటే ఇక్కడ గాలి గట్టిగా వస్తుంది. అమ్మా చూడు, నా బండి ఇట్లా లెఫ్ట్ పోతుంది. ఏమో ఈ వెండి మిల్ తిరగట్లేదు. మరి అన్నీ ఏమో స్పీడ్గా తిరుగుతున్నాయి వెండి మిల్స్. ఏమో తిరుగుతున్నాయి వెండి మిల్స్. బండి అంతా ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతుంది. మనది వెనకాల టాప్ బాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గట్టిగా వస్తుంది గాలి. ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కన్యాకుమారికి. ఇంకా ఈ విండ్ మిల్స్ అసలుకి అయిపోలే. ఒక్కొక్క విండ్ మిల్ అది మోటార్ అంటారా, ఇంజన్ అంటారా, ఫ్లైట్ ఇంజన్ ఉంటుంది చూడు, అంత సైజులు ఉంది ఒక్కొక్కటి. దగ్గరకు ఒకటి ఉంటే రోడ్డు మీదకి చూసిన దాన్ని, ఫ్లైట్ ఇంజన్ ఉంటుంది కదా, అంత ఉంది ఒక్క విండ్ మిల్ మోటార్. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసిన. హోటల్లో నాన్ వెజ్ ఆర్డర్ చేసిండే, అస్సలు వాళ్ళే. ఇప్పుడు మ్యాప్ పెట్టాలి. 8 కిలోమీటర్స్ తినేసిన హోటల్లో. పన్నీర్ మసాలా అండ్ చపాతీ పరోటా ఆర్డర్ చేసిండే. పన్నీర్ మసాలా చాలా తీయగా ఉన్నాయి. కోర్స్ దాంట్లో కాజు అవి చేస్తారు కానీ మరీ అంత తీయగా ఉండొద్దు కదా, అది బెల్లం తిన్నట్టే ఉంది. ఏదో ఒకటి తినేసి ఇక బయలుదేరిన. ఇంకా 7.5 కిలోమీటర్స్. మనం బ్రేక్ తీసుకున్నందుకు ఆల్రెడీ టైం 10 అయింది. 10:14 PM వెళ్తా అని చూపిస్తుంది.
7.4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్లీ మనం 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను నేను నా డ్రీమ్ డెస్టినేషన్కి. నైట్ టైం పోతున్నా, అది కూడా నేను మార్నింగ్ పోవాలి అని అనుకున్నా. ఎప్పుడు ఇంట్లో కూర్చొని నైట్ టైం అయితే కష్టము అది అని చెప్పేసి భయపడేది నేను. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్లాన్లు చేసేది. మస్తు మోటో బ్లాగ్ వీడియో చూసిన. కన్యాకుమారి అవుతుంది, లేహ్ లదాఖ్ అవుతుంది, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్నీ అందరూ చూసేది బ్లాగ్స్. ప్రతి ఒక్కరు చూసేది. నాకు తెలిసి నేను చూడని బ్లాగర్ లేడట్టుంది. అందరూ చూసేది. చూసి ఇది కన్యాకుమారి టైపు నా మైండ్లో ఎప్పటి నుంచి ఉందంటే 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది. అప్పటి నుంచే కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నా. కానీ ప్రాపర్ వ్లాగింగ్ చేసుకుంటూ చేద్దాం అనుకున్నా. ఇట్ టుక్ మీ 5 ఇయర్స్. నవ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ మై క్లాసిక్ 350. నాకు ఇంత టైం పట్టింది. జియోలో పెట్రోల్ కొట్టిస్తున్నా. పెట్రోల్ రిజర్వ్లో పడుండే 35 కిలోమీటర్స్ తిరిగిన రిజర్వ్లో. ఫుల్ ట్యాంక్ చేయించి పెట్టేస్తా. కాడేనా 101 రూపీస్ ఉంది పెట్రోల్ ప్రైస్. 955 అయితే పడ్డది పెట్రోల్. ఇంకా 5 మినిట్స్ చూపిస్తుంది హోటల్కి పోవాలి. వీడికి వచ్చినాక నా ఇంగ్లీష్ కూడా పోయింది. ఇదివరకు నేను మంచిగా మాట్లాడేది ఆ ఇంగ్లీష్ కూడా పోయింది. వీడికి వచ్చినాక ఎట్లా మాట్లాడుతున్నా, యు నో ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నా. యు నో ఇంగ్లీష్, హౌ మచ్ ఫార్ కన్యాకుమారి అని ఇట్లా మాట్లాడుతున్నా. వీళ్ళకి మంచిగా మాట్లాడితే ఇంగ్లీష్ కొందరికి అర్థం కాదు, కొందరికి అర్థం అవుతుంది. వాళ్ళు మంచిగా అర్థమయ్యే వాళ్ళతోటేమో మంచిగా మాట్లాడుతున్నా ఇంగ్లీష్. ఇదంతా కన్యాకుమారి స్ట్రీట్స్. ఇదంతా చూడండి. ఇప్పటికి టైం వచ్చేసి 10:18 అవుతుంది. అంత తొందరగా ఎవరు అనుకోరలే, కానీ షాప్స్ కూడా ఓపెన్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫైనల్లీ వీఆర్ ఇన్ కన్యాకుమారి. గొంతు పోయింది నాది. సరే ఏం అవడం రావట్లేదు. మంచిగా పార్కింగ్ ఇంటి రూమ్ ముందట్లనే ఉండేది. మంచిగా దొరికింది. అదే నా రూము. లగేజ్ అంతా తీసి ఆడ పెట్టేసి లోపల వేసుకోవచ్చు. పార్కింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో చూసిరు కదా. ఇది వచ్చేసి హోటల్. పైన రూమ్ ఉందన్నాడు, కానీ నాకు పైన వద్దన్న కిందనే తీసుకున్నా. ఇక పైన అయితే మస్తు ఇబ్బంది అవుతుంది లగేజ్ తీసుకురావడం అని. ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసిన. లగేజ్ అంతా పెట్టేసిన, చూపిస్తా మీకు. ఇక్కడ రైడింగ్ షూస్ పెట్టేసిన, ఇది ట్యాంక్ బ్యాగ్ పెట్టేసిన, ఇక్కడ టాప్ బాక్స్ పెట్టేసిన, కింద చెప్పుల్స్ అవి పెట్టేసిన. అండ్ దిస్ ఈజ్ ద బెడ్. అండ్ 2 చైర్లు ఇచ్చారు నాకు. ఇది 1200 పడ్డది. అండ్ ఈ కబోర్డ్లో గేర్ అయితే పెట్టేసిన, కింద హెల్మెట్, పైన గేర్ పెట్టేసిన. అండ్ అంతే. అండ్ ఈ రూమ్ వచ్చేసి నాకు సన్ రైజ్కి చాలా దగ్గరలో వచ్చింది. జస్ట్ నడుచుకుంటూ పోవచ్చు. 8 మినిట్స్లో వెళ్ళిపోతాను నేను. 1150 రూపీస్ అయితే పడ్డది. ఫ్యామిలీతో వస్తే ఓయో కన్నా మీకు మంచి రిసార్ట్స్ అండ్ ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి. ఇట్లా హోటల్ రూమ్స్ కాకుండా ఇంకా చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఈరోజు మనం కవర్ చేసింది 240 కిలోమీటర్స్. రోడ్స్ మధ్యలో బాగాలేదు, మీరు చూసారు కదా. విలేజ్లో నుంచి పట్టుకొచ్చింది నా బండిని. ఈ ఫైనల్లీ కన్యాకుమారి డెస్టినేషన్కి అయితే వచ్చినాం. ఇక రేపు సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా లేచి సన్ రైజ్ పాయింట్కి అయితే పోయి నేనైతే బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తలేదు. సన్ రైజ్ పాయింట్కి వెళ్ళి ఆ సన్ రైజ్ కూడా చూపిస్తాం మీకు. డైరెక్ట్ సన్ రైజ్ టైంలో కలుద్దాం. సన్ రైజ్కి అయితే పోతున్నా. 5:35 టైమ్. ఇప్పుడు డైరెక్ట్ సన్ రైజ్ పోవాలి. మనకి ఈ నుంచి 700 మీటర్స్ చూపిస్తుంది, విచ్ ఈస్ జస్ట్ 3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. కాకపోతే బైక్ అయితే క్యారీ చేస్తున్నా. ఒక పాయింట్లో మన క్రౌడ్ ఉంటే ఇంకో పాయింట్కి వెళ్ళిపోవచ్చు మంచిగా. రోడ్ అంతా ఖాళీ ఉంది, కానీ సన్ రైజ్ పాయింట్ కాడ క్రౌడ్ ఉంటారు చూడండి. వీళ్ళందరూ నాకు తెలిసి సన్ రైజ్కే వస్తున్నట్టుంది. కొందరు సన్ రైజ్కి వస్తారు, కొందరు వర్క్కి పోతారు. ఓహో, లేచేసింది అప్పుడే కన్యాకుమారి. అప్పుడే అంతా దుకాణం కూడా స్టార్ట్ చేసారు అప్పుడే. ఈ సన్ రైజ్ హోటల్ కార్డ్కి తీసుకుపోతుంది. ఇది హోటల్ కార్డ్ వద్దు మనకి, ఇది వేస్ట్. మనం ముందలున్న సన్ రైజ్ పాయింట్ పోదాం. ఓరి దేవుడు, అప్పుడే ఇక్కడ క్రౌడ్ గట్టిగానే వచ్చేసింది. నాకు తెలిసి వీళ్ళందరూ సన్ రైజ్కే అట్టుంది. చూసుకోరు ఇక క్రౌడ్ ఎట్లుందో. కానీ అక్కడ అయిపోయింది జనాలు. ఇప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతూనే ఉన్నాయి. ఇక వీళ్ళందరూ సన్ రైజ్కే పోతారు. క్రౌడ్ బాగానే అయింది, వచ్చేస్తూనే ఉంది. ముందర దాకా బండి పోదు, మనం ఈ నుంచి బై వాక్ అయితే పోవాలి. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ మెమోరియల్. నైట్ చూపించిన మీకు. సారీ, నైట్ కాదు, ఇది వేరే లాగులు ఉంటుంది. యాక్చువల్లీ బీచ్ ఎక్స్ప్లోర్ చేసిన ఆ రోజు. అండ్ ఎదురుగానే సముద్రం. జస్ట్ ఈ నుంచి మనము ఒక 3 మినిట్స్ వాక్ ఉంటుంది. క్రౌడ్ గట్టిగానే వచ్చి ఉంటారు. చూడండి, అలలు వస్తున్నాయి. అక్కడ దూరంగా లైట్లు ఉన్నాయి చూడు, అవన్నీ బోట్స్ సంబంధించిన లైట్స్. ఆడికి పోదామని చూసినాడు. ఒకటి టవర్ లెక్క ఇట్లా సర్కిల్లో ఉంది చూడు, ఆడికి పోదామని చూసిన. ఫస్ట్ ఇక్కడ చూసుకొని ఇక్కడ జనాలు ఎక్కుంటే అటే వెళ్ళిపోతా నేను. వస్తూనే ఎవరు జనాలు. అమ్మ
చూసుకోండి జనాలు ఎంతమంది వచ్చారు. ఇంకా పెరుగుతూనే ఉంటారు సన్ రైజ్ అవుతుంటుంటే. కింద బీచ్. ఓ వాటర్ ఈడి దాకా వస్తున్నాయి. ఓ అమ్మ పొద్దుగా అలా ఆడుకుంటారు వీళ్ళు వాటర్లో. మనతో కాదు. ఫస్ట్ పోయి కొండ యువతల వస్తుంది, కొండ యువతల సైడ్ వస్తుంది తెలియదు సన్ రైజ్. మీకు చూపిస్తా కిందకి పోయి. ఇంకా టైం ఉంది. చూసిరా ఇక్కడ కింద ఎట్లుందో. వీళ్ళంతా లోకల్స్ కాదు, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వీళ్ళు ఎవరు నన్ను అడిగి పిక్చర్ క్లిక్ చేస్తారా అని అడుగుదా. భయ్యా పిక్చర్ క్లిక్ कर सकते పిక్చర్ పిక్చర్ పిక్చర్. ఒరి అమ్మ వాటర్ వస్తుంది వెనక నుంచి. ఒరి అమ్మ నవ్వుతుండు మనోడు ఫోటో తీయమంటే. ఆగే భయ్ చూడండి వాటర్ ఎట్టా కొడుతున్నాయో. ఇక్కడ మార్నింగ్ పూజలు చేసేటోళ్ళు పూజలు చేస్తూనే ఎవరు, సన్ రైజ్కి వచ్చిన వాళ్ళు సన్ రైజ్ వస్తూనే ఎవరు. చూడాలి ఎటు వస్తుందో సన్. నాకు తెలిసి ఇటే వస్తుంది అట్టుంది. ఇదరేసేనా 650 650. ఓకే ఓకే. చూడండి జనాలు ఎట్లా వచ్చారు. క్రేజీ ఉన్నారు అసలు జనాలు. ఇటు నుంచి కూడా ఇంకో వ్యూ ఉంది. సన్ రైజెస్ కాదనుకున్నాం కానీ అయింది ఫైనల్లీ. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైందంటే 6:20కి కావాల్సింది 6:25కి అయింది. చూస్తారా ఒక్కసారి. ఫైనల్లీ అయిపోయింది. చూసిరు కదా బ్యూటిఫుల్ సన్ రైజ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీతో పాటే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా సన్ రైజ్. ఇంతవరకు నేను కూడా చూడలేదు. ఇది వచ్చేసి డే 4 అండ్ నెక్స్ట్ స్వామి వివేకానంద మెమోరియల్ కన్యాకుమారిలో ప్లేసెస్ గురించి వస్తుంది. చూడండి. ఈ వ్లాగ్ని ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ని తీసుకొస్తా. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ పీస్ అవుట్.